ఏ వేదనకరమైన పరిస్థితుల్లోంచి నీవు వెళుతూ ఉన్నావో, కూర్చున్న వారివైనా లేక లైవ్లో వీక్షిస్తున్న వాడివైనా, ఎవరివైనా ఏ వేదనకరమైన పరిస్థితుల్లోంచి వెళుతూ ఉన్నావో, ప్రభువు యొద్దకు వచ్చావు గనుక, ప్రభువు యొద్దకు వచ్చి మొరపెట్టావు గనుక, ప్రభువు యొద్దకు వచ్చి అడిగావు గనుక, ఇదిగో ఆనాడు ఎలీషాను అడిగినట్లుగా ఈనాడు నువ్వు ప్రభువును అడుగుచూ ఉన్నావు గనుక, ఇకను నీలో వేదనకరమైన పరిస్థితులు ఉండవు. హల్లెలూయా. నమ్మిన వారు ఒక్కసారి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం అనుకుంటున్నామేమోనండి, ప్రభువుకి నా మాట ఎలా తెలుస్తుంది, నా వేదన ఎలా తెలుస్తుంది, నా బాధ ఎలా తెలుస్తుంది? అయ్యో, ప్రభు మన స్థాయిలోనికి వచ్చి ఆయన ఆలోచిస్తాడండి. మన స్థాయిలోనికి వచ్చి ఆయన ఆ బాధను